ఇప్పుడు 750 పాటలు అని నేను చాలా సింపుల్‌గా చెప్పేసాను. అవును. బట్ 750 పాటలు ఒక్కదానికి ఒక స్టోరీ ఉంటుంది. అవునవును. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు బేసికల్‌గా? ఏం లేదండి. అంటే నాకు డైరెక్టర్ వాళ్ళ కథ ప్రకారం మనకొక సిచ్యువేషన్ చెప్తారు. హ్మ్. ఆ సిచ్యువేషన్‌కి వాళ్ళకి లిరిక్స్ ఎలా కావాలో చెప్తారు. హ్మ్. అంటే పల్లవి ఇలా ఉండాలి, చరణం ఇలా ఉండాలి, చరణం ఇలా సెకండ్ చరణం ఇలా ఉండాలని. కొంతమందేంటంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. హ్మ్. సార్ ట్యూన్ ఇది, కథ ఇది, ఈ సందర్భంలో ఈ పాటొస్తది. మీ ఇష్టం సార్ మీరు ది బెస్ట్ చేయండి అంటారు. హ్మ్. అలాంటప్పుడు నేను రాస్తాను. అలా కాకుండా వాళ్ళు కొన్ని చెప్తారు మనకిప్పుడు ఈ ఈ విధంగా ఉండాలి పాట. హ్మ్. కొంచెం సాహిత్యం ఉండాలని కొంతమంది, లేదంటే లైటర్ వేలో ఉండాలి. కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు ఉండాలని కొన్ని అంటే సందర్భాన్ని బట్టి. హ్మ్. ఇంకా అలా మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏం కావాలో, కథకి ఏం కావాలో ఈ 3ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ రాయటం. వర్డ్స్‌ని వెతుక్కోవడం అనేది చాలా పెద్ద కష్టమైన పని. దాని గురించి మీ హోమ్ వర్క్, గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది? ఉంటదండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక లవ్ సాంగ్, మంచి లవ్ సాంగ్ రాయాలంటే ఆహ్, చాలా సీతారామ శాస్త్రి గారి జూక్ బాక్స్ అవన్నీ వింటూ ఉంటా. ఓకే. ఓకే. ఆహ్, అంటే కొంచెం ఆ లవ్ ఫీల్‌లో ఆ మూడ్‌లోకెళ్ళటానికి హ్మ్. కొంచెం అలాంటి ఆయనలాగా రాయాలని. అలాగే మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? లవ్ ఎక్స్‌పీరియన్స్? కాలేజ్ అలాంటిది డేస్ ఎలా? అలాంటిదేం ఏం లేదండి. లేదు. ఓకే. అంటే అలా ఉంటే ఇంకా మంచిగా రాస్తారా? అలా ఏమైనా ఉంటుందా అని? అలా ఏం లేదండి. హ్మ్. అంటే మనకు పాట మీద అవగాహన ఉండి, రాయటం తెలిసి, కొంచెం ఆ సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకొని, దాన్ని మనం ఫీల్ అయితే మనం ఎలాంటి పాటైనా రాయొచ్చు. ఓకే. మొదట్లో కొంచెం లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఇవి రాసేవాడిని. హ్మ్. ఇప్పుడు అన్ని రకాల పాటలు రాస్తున్నాను. సింగిల్ కార్డ్స్ చాలా సినిమాలకి రాశాను. ఎమోషనల్ సాంగ్స్ రాశాను. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ రాశాను. చాలా వీరోచితంగా పోరాటం జరిగేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో వచ్చే పాటలు రాశాను. ఇప్పుడు అన్నీ రాస్తున్నానండి. కొంచెం ఇప్పుడు అలవాటయింది. అంటే చాలా గ్యాప్ తర్వాత 'అర్జున్ రెడ్డి' అంటే ఇంకా కంప్లీట్ యూత్ మొత్తం కనెక్ట్ అయిపోయారు. అవునండి. అవును. అందులో ఆ సాంగ్ 'తెలిసేనే అవునండి. అసలు అది బ్రేకప్ సాంగ్. మామూలుగా ఉండదు సాంగ్ అంటే అవును. బ్రేకప్ సాంగే నాకు చాలా బ్రేక్ బాగా ఇచ్చింది. అనిపిస్తది. అంటే అవును. ఆ సాంగ్ రాసేప్పుడు ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా షేర్ చేస్తారా? ఆ సాంగ్ కంటే ముందు అదే సినిమాలో 'ఊపిరాగుతున్నది' అన్న పాట హ్మ్. రాశానండి. అది వాళ్ళకి బాగా నచ్చి హ్మ్. నాకు ఈ పాటకి అవకాశం ఇచ్చారు. హ్మ్. అప్పుడు ఈ పాట ఫస్ట్ ఒక వెర్షన్ రాశాను. అది సందీప్ అన్నకి అంతగా నచ్చలేదు. రాంబాబు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అన్నారు. హుహుహు. అప్పుడు తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, హ్మ్. నీ నేనే నీ నేను కానని. అంటే హ్మ్. మనకు తెలిసిన పదాలనే అవును. కొంచెం మ్యాజికల్‌గా దాన్ని ఇచ్చేసాం. నువ్వు నేననే పదాలు మనకందరికీ తెలుసు. హ్మ్. నా నువ్వే నా నువ్వు కాదని, నీ నేనే నీ నేను కానని అన్నది కొంచెం ఆయనకి బాగా అనిపించింది సౌండింగు. 2 సాంగ్సా అలా. అండి అందులో? అవును. 2 కూడా చాలా బాగుంటాయి. అవునండి. అవును. ఆ సినిమా హిట్ అవ్వడానికి ఈ సాంగ్స్ కూడా ప్లస్ అని మీరంటారా? అన్నీ అండి. ఒక సినిమా హిట్ అవ్వటానికి పాట అనే కాదు. కానీ ఆహ్, అంటే పాటలు సమ్‌టైమ్స్ హిట్ అయితే చాలా హెల్ప్ అవుతది హెల్ప్ అవుతది. సినిమాకి. ఎందుకంటే కొన్ని ఆ! సాంగ్స్ స్కిప్ చేసేస్తూ ఉంటాం అవునవునవును. బేసికల్‌గా. ఆ! కానీ సాంగ్స్ అలా అనిపించవు. చాలా బావుంటాయి. అవునవును. అంటే అంత గ్యాప్ ఎందుకొచ్చిందండి? ఫస్ట్ మూవీకి, నెక్స్ట్ మూవీకి అంటే మీరు ట్రయల్స్ చేయడంలో అంటే నేను 'వియ్యాల వారికాయలు' రాసిన తర్వాత ఒక చిన్న సినిమాలు ఒక 2, 3 రాశానండి. హ్మ్. అవి బయటికి రాలేదు. ఆగిపోయినాయి షూటింగ్ హ్మ్. స్టేజ్‌లోనే. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు బీటెక్ చేసావు కదా! హ్మ్. ఏదన్నా జాబ్ చేయొచ్చు కదా! అంటే అప్పుడు నేను జాబ్ జాయిన్ అయ్యాను కానీ కొంచెం నాకంత సాంగ్స్ మీద వీటి మీదే ఉండేది. హ్మ్. ఇంకప్పుడు నేను మళ్ళీ ట్రయల్స్ ఏస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉన్నాను. హుహు. జాబ్ అయిన తర్వాత కూడా సరదాగా నేను రాసుకుంటా ఉండేవాడిని. హుహు. ఇంకా అలా 'విరించి వర్మ' గారు ఆ సినిమా చేస్తుంటే 'ఉయ్యాల జంపాల' ఇంకా ఆయనతో ట్రావెల్ అవుతూ ఆ సినిమాకి వర్క్ చేశాను. ఇంకా తర్వాత అలా ఆయనే మళ్ళీ 'మజ్ను'లో ప్యారలెల్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు? జాబ్ జరుగుతుంది. అంతేనా? 'ఉయ్యాల జంపాల' తర్వాత మానేశానండి. ఓకే. జాబ్ ఓకే. మానేశాను. ఇంక ఓకే. పూర్తిగా ఇటు సైడే ఉన్నాను. ఓకే. హ్మ్. కమింగ్ టు ద 'మజిలీలో నా గుండెల్లో' సాంగ్ అవునవును. రాసినప్పుడు 'గోపి సుందర్' మ్యూజిక్‌తో మీరు అవునండి. ఎలా సింక్ ఫస్ట్ టైము 'గోపి సుందర్' గారికి అది రెండో సినిమా. ఓకే. 'నాని' గారి సినిమా 'మజ్ను' అని ఉంది. హ్మ్. దాంట్లో జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే హ్మ్. ఆ పాట రాశాను. హ్మ్. 'గోపి సుందర్' గారికి ఫస్ట్ టైమ్ అది రాయటం. ఇది సెకండ్ మూవీ. హ్మ్. అయితే దీంట్లో 'శివ నిర్వాణ' గారు నాకు 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కొచ్చారు. హ్మ్. అలా కూర్చున్నాం పక్క పక్కనే. హ్మ్. "ఏంటి రాంబాబు" అంటే, "ఇలా రాశానండి మీ సినిమాకి కూడా రాస్తాను. చెప్పండి" అంటే, "సరే నేను పిలుస్తానులే" అన్నారు. హ్మ్. ఆయన గుర్తుపెట్టుకొని నాకు పాట రాసే అవకాశం ఇచ్చారు. అది రెండో సినిమా 'గోపి సుందర్' గారిది. హుహు. 'గోపి సుందర్' గారితో చాలా సినిమాలు చేశాను. మళ్ళీ 'తేజ ఐ లవ్ యూ' రాశాను 'సాయి ధరమ్ తేజ్' హ్మ్. గారిది.
ఇంకా మమ్మూటిది 'వన్' అని ఒక సినిమా రాశాను. మొన్న 'జితేందర్ రెడ్డి' అని ఒక సినిమాకి సింగిల్ కార్డ్ రాశాను. గోపి సుందర్ గారితో చాలా ట్రావెల్ ఉంది. అంటే మీకు బాగా టర్నింగ్ పాయింట్ ఏదండి? అంటే 'ఉయ్యాల జంపాల' అంటారా? ఏది చెప్తారు? అంటే టర్నింగ్ పాయింట్. కొంచెం ఇతను పాటలు రాస్తాడని మనం అంటే నేను చెప్పుకోవటానికి 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' ఉంది. టర్నింగ్ పాయింట్ అంటే 'అర్జున్ రెడ్డి' అండి. 'అర్జున్ రెడ్డి.' అది ఓకే. బ్రేక్ ఇచ్చింది. అలాగే మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఆ సంవత్సరానికి ఉగాది పురస్కారం బెస్ట్ లిరిసిస్ట్‌గా వచ్చింది. ఫస్ట్‌గా అంటే అవార్డులు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. గుర్తింపు కూడా బేసికల్‌గా వచ్చింది.